మేనేజర్ గారు ముందు జాబ్ చేసేది లేనిది కన్ఫర్మ్ చేసుకోమన్నారు. ఆ విషయమే సాకేత్తో చెప్తే గ్రానీని అడిగి చెప్తానన్నారు. అదే చెప్పారో లేదో అడుగుదామని. నాకు తెలిసివాడు దాన్ని అడిగి ఉన్నాడు, అడిగే ప్రయత్నం కూడా చేసి ఉన్నాడు. వాడికి అడిగే ధైర్యం లేదమ్మా. మామూలుగా ఉంటేనే అడిగితే కుదరదు అంటుంది. ఇప్పుడు అలసిపోయిందని వాడే అంటున్నాడు. నువ్వు వాణ్ణి ఇప్పుడే కాదమ్మా, ఈ పెళ్ళయిందాకా కదిలించకుండా ఉంటూ కామ్గా ఉండటమే మంచిది. అడగకపోతే నా లోన్ ఎలా తాతయ్య గారు? తొందరపడి అడిగితే పూర్తిగా నెగిటివ్గా తేల్చేయటం ఖాయం. మళ్ళీ అడిగే ఛాన్స్ లేకుండా తేల్చి పారేస్తుంది. నా మాట విని నువ్వు పెళ్లి తర్వాతే ఈ టాపిక్ చర్చకు తేవటం మంచిది. అవును సీత, మావిగారు చెప్పింది కరెక్టే. అది కాదు అత్తయ్య గారు. సీత, నీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోగలను. మరో రూట్లో అవసరం తీరే ప్రయత్నం చేస్తే మంచిదనిపిస్తుంది. నీ వల్ల కాదనుకుంటే నేనేదైనా సాయం చేయడానికి ప్రయత్నిస్తాను. నాకు మా పుట్టింటి వాళ్ళకి ఆ పని నచ్చదని సాకేత్తో చెప్పాను. కానీ మీతో అలా అనలేకపోతున్నాను. అదేనమ్మా, ఆ ఆత్మాభిమానమే మీకు అవసరం తీరే దారి చూపిస్తుంది. ధైర్యంగా ఉండు. నా మాట వినమ్మా. సరే తాతయ్య గారు, నేను వెళ్ళొస్తాను అత్తయ్య గారు. మంచిదమ్మా. బ్యాంకా? ఎందుకు? పెళ్లి కదమ్మా, అంతో ఇంతో చేతిలో ఉంటే మంచిది కదా. నాకు లోన్ ఏమైనా దొరుకుతుందా? పెళ్లికి అవసరం వచ్చేలా ఉంది. నువ్వు ముందు ముందు జాబ్ చేస్తావో లేదో తెలీదు. ముందు ఆ విషయాన్ని తేల్చుకో, అప్పుడు లోన్కి అప్లై చేద్దాం. నువ్వు ఈ జాబ్ చేసేలాగా ఎలాగోలా గ్రానీని నేను కన్విన్స్ చేస్తాను. నేను లోన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. లోన్కి వెళ్ళాలంటే ముందు జాబ్ కంటిన్యూ చేసేది లేనిది డిసైడ్ చేసుకోవాలి. అందుకే మిమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నాను. అక్క, చిన్న చితక సంబంధాల్లోనే 190 గొడవలు. అంత పెద్ద సంబంధానికి సీత వెళుతోంది. అపార్థాలు పట్టించుకోవద్దు, వాటి గురించి బాధపడుకో. అన్నీ సవ్యంగా జరిగినా అప్పగింతలప్పుడు తల్లిదండ్రులు బాధపడకుండా ఉండరు. ఇలా చిన్న తేడాలు చిలికి చిలికి పెద్దవైతే రేపటి రోజు ఎలా ఉంటుందోనన్న భయం శకుంతల. సీత విషయంలో నువ్వలాంటి బెంగళం పెట్టుకోద్దక్కయ్యా. పిల్లల కొత్త బట్టల విషయంలో ఎంత పెద్దతనం చూపించింది. అప్పుడే అనిపించింది అది ఎలాంటి కష్టమైనా నెట్టుకు రాగలదని. నువ్వు ధైర్యంగా ఉండక్కా. అదే నిజం కావాలి శకుంతల. ఖచ్చితంగా అయి తీరుతుంది. చాలా పొద్దుపోయింది, పడుకో అక్కయ్యా. పెందలాడే లేచి తలంట్లు, భోగి మంటలు, చాలా పనులున్నాయి. ఉన్నంతలో ఘనంగా పండగ చేసుకోవాలి. అది నాకంత ఇష్టం లేదు. అలా అంటే ఎలా? నా మనసుకు కష్టంగా ఉంటుంది. శుభం జరిగింది, శుభకార్యం ముందుంది. పండగ చేసుకోకపోతే ఎలా? జరుపుకోవాల్సిందే. మళ్ళీ ఆ మాట అనుకు. ఇక వెళ్ళి పడుకో అక్క. సంక్రాంతి వస్తుంది కదా, సీత కూడా వాళ్ళ ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంటుంది. చూడాలి ఏ ముగ్గేస్తుందో. డెఫినెట్గా వెల్కమ్ టు
జాగింగ్కి వెళ్ళినట్టున్నాడు అత్తయ్య. జాగింగ్కా? రఘురాం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్వర్ణ. గుడ్ మార్నింగ్ సీత గారు. హ్యాపీ పొంగల్. ఏంటి పొద్దున్నేవో పట్టుకొచ్చారు? కొత్త వడ్ల కంకులండి. మా ఊళ్ళో మా ఇంట్లో ప్రతి సంవత్సరం భోగి రోజు ఈ కంకులు గుమ్మానికి అటు ఇటు కట్టడం ఆనవాయితీ. ఈ సంవత్సరం ఈ ఊర్లోనే ఉంటున్నా. భాస్కర్ పండగకి వెళ్ళాడు, అందుకనే ఇవి ఇక్కడికి తీసుకొచ్చా. మీకు ఆనవాయితీ అయితే మా ఇంటికి కట్టడం ఎందుకు? ఆనవాయితీ మాదైనా ఇది చాలా శుభం అని కూడా అంటారు. మీ ఇంట్లో శుభకార్యం జరగబోతుంది కదా, ఇంకా శుభం జరగాలని పట్టుకొచ్చా. శుభం జరగడమే కాదండి, దీని వెనక పెద్ద సీక్రెట్ కూడా ఉంది. ఏం సీక్రెట్ అది? మ్యూజిక్ లవర్స్ కి చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. వడ్ల కంకులకి మ్యూజిక్ కి సంబంధం ఏంటి? ఈ వడ్ల గింజల్లో ఉన్న బియ్యం కోసం రకరకాల పిచ్చుకలు వచ్చి వీటి మీద వాలి నేచురల్ సౌండ్ చేస్తుంటాయి. ఆ కిలకిల రావాలు ప్రకృతి పాడే వేద మంత్రాలు. వినేవాళ్ళుంటే నువ్వు మాటల మంత్రాలు చాలా చదువుతావు. నీ మంత్రాలతో మా బుర్ర తినకుండా వెళ్ళి కట్టు బాబు, వెళ్ళు. రండి. మ్మ్. అక్కడ ఆ, కడదామా? ఇక్కడ కట్టండి. మ్మ్, సరే. ఏంటి కార్ దిగరా? లేదు, నిన్ని ఈ కారులో అలా అలా సరదాగా పక్కన కూర్చోబెట్టుకుని తిప్పాలనుంది. భోగి మంటలు వేస్తాము. ఈ కారు షికారు కన్నా ఆ వెలుగులు ముందు చలి కాచుకుంటే చాలా బాగుంటుంది. రండి. ఓకే. గుడ్ మార్నింగ్ బ్రదర్. హ్యాపీ సంక్రాంతి. హాయ్, విష్ యూ ద సేమ్. అక్కడేం చేస్తున్నావు? న్యాచురల్ నాదస్వరానికి ఆర్కెస్ట్రా వస్తుంది, స్టేజ్ అరేంజ్ చేస్తున్నా. వాట్? బర్డ్స్ ఆర్కెస్ట్రా ప్లాట్ఫామ్. ఏమంటున్నాడు అతను? అతనంతే, పూర్తిగా అర్థం కాని భాష మాట్లాడతాడు. అర్థం చేసుకునే వాళ్ళు వేరే ఉన్నారా? మీరు వేరేగా ఆలోచించకండి. కనివిని ఎరగంది కనుపాపలు ఏనాడు కలనైనా చూడండి.
మర్చిపోయావా? నేను నీ ఫ్రెండ్ని. నిన్ను మర్చిపోతానా? ఉం? హ్యాపీ పొంగల్. ఫీల్ అవ్వకు. మంచి మొగుడికై గొబ్బిల్లో సిక్కులు విరిసిన గొబ్బిళ్ళు గొబ్బియలో 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 గొబ్బియలో. కాఫీ తీసుకోండి. హలో, మంగమ్మ గారు ఇల్లేనండి? నేను ఆవిడ భర్తనే మాట్లాడుతున్నాను, చెప్పండి. అత్తయ్య గారు లేరండి? మామయ్య గారితో మాట్లాడరా అండి? ఆ, అది కాదు మామయ్య గారు. తమరెవరు అల్లుడు గారు? ఆ, రామచంద్ర గారి తమ్ముడిని, రాధని. రామచంద్రయ్య తమ్ముడు రాధాకృష్ణ. ఏం చెప్పాలి అత్తయ్య గారికి? మరేం లేదు మామయ్య గారు, పండగ శుభాకాంక్షలు చెబుదామని. ఆ శుభాకాంక్షలు నాకు చెప్పొచ్చుగా, అత్తయ్య గారికేనా? నాకు పండగే. శుభాకాంక్షలు చెప్పి కాఫీ తాగి వెళ్ళొచ్చు, రమ్మనండి మావయ్య. ఆ, శుభాకాంక్షలు చెప్పొచ్చు, కాఫీ తాగి వెళ్ళొచ్చు. రా బాబు. అమ్మ బాబోయ్, కాఫీయా? కాఫీ ఎందుకులేండి, అందరూ ఇక్కడ చాలా సరదాగా ఉన్నారు. అందరూ అక్కడ అంత సరదాగా ఉంటే అత్తయ్య గారు ఎందుకు గుర్తుకొచ్చారు బాబు నీకు? అల్లుడు గారు ఒక్కరే వచ్చారు, పెద్దవాళ్ళు మీరు వస్తే బాగుండేది కదా అని. సాకేత్ అక్కడే ఉన్నాడా? ఏ, నీకు తెలీదా? ఏం తెలీదు. ఇక్కడే ఉన్నాడని. అక్కడ ఉన్నాడు అనలేదు, ఒక్కడే ఉన్నాడా అన్నాను. నీ తరపున ఒక్కడే ఉన్నాడు. వాడి భార్య అక్కడే ఉంటే ఒక్కడే ఉన్నాడు అంటామే. ఏ, నీకు తెలీదా? ఏం తెలీదు. ఇక్కడే ఉన్నాడని. అక్కడ ఉన్నాడు అనలేదు, ఒక్కడే ఉన్నాడా అన్నాను. నీ తరపున ఒక్కడే ఉన్నాడు. వాడి కాబోయే భార్య అక్కడే ఉంటే ఒక్కడే ఉన్నాడు అంటామే. వెర్రి సన్నాసి, వెర్రి సన్నాసి. అది అది పుల్లలైటం మానేసి పండక్క చేసిన పాయసం తిను, అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేశావా డబుల్ స్ట్రాంగ్ కాఫీ తాగిస్తాను, జాగ్రత్త. పెట్టే ఫోను. ఇలాంటి ఎన్ని దులిపేసుకోలేదు. వేతవని వేత. నాతో జాగింగ్ అని చెప్పి వీడు అక్కడ జాయిన్ అయ్యాడా? అబద్ధం మీద అబద్ధం ఆడుతున్నాడంటే దాని మీద బాగా మోజు పెరిగిందన్నమాట. రాని వచ్చాక ఇంకేం అబద్ధం ఆడతాడో.
ఎవరో పోగొట్టుకున్నారు. ఐ లవ్ యూ. 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 పర్స్ ఎవరు పోగొట్టుకున్నారు? బాబాయ్దేమో అక్క. రఘురామ్ది. రఘురాం గారిదా? ఇలా ఇవ్వు, నేను ఇస్తాను. ఏయ్ వద్దు, నేను ఇస్తానులే, నువ్వు వెళ్ళి ఓడు వెళ్ళు. అమ్మా, ఇప్పుడే వస్తానమ్మా. సీత గారు, మీరేంటిలా? అసలేంటి నీ ఉద్దేశం? ఏ విషయంలో? ఈ విషయంలో. ఓ, అది మీ ఇంటి దగ్గర పడిందా? ఎక్కడ పడిపోయిందో అనుకున్నాను. బీ సీరియస్ రఘురామ్. ఇది ఎక్కడ పోయిందో అనవసరం, కానీ ఇదేంటి? దీన్ని అభిమానం అనరు, ప్రేమ అని అస్సలు అనరు, పిచ్చి అంటారు. నీ మూలంగా నాకే డిస్టర్బెన్స్ జరిగినా క్షమించడం అనేది ఉండదు, బ్రతకడం జరగదు. ఇప్పుడు నేను నలుగురి దృష్టిలో నా మనసులో సాకేత్కి భార్యని.